Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిర్మల్ దిలావర్పూర్కి సంబంధించిన రైతులు ఆర్ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఇథనాల్కి సంబంధించిన ఫ్యాక్టరీ ఇష్యూ నడుస్తోంది. గ్రామస్తులంతా దానికి వ్యతిరేకంగా మేము చావనైనా చేస్తాము, మేము రెడీగా ఉన్నాము దేనికైనా, బట్ మాకు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ వాళ్ళు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్ అనగానే మనకు తెలుసు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఓట్ల కంటే ముందు మా దగ్గరికి వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి మాకు ప్రామిస్ చేశారు, మేము డెఫినెట్లీ ఇథనాల్ ఫ్యాక్టరీ నేను పెట్టనివ్వను అనేటువంటిది ప్రామిస్ చేసినటువంటి మహేశ్వర్ రెడ్డి ఎందుకని మా వైపు అసలు రావట్లేదు, మేము నిరసన చేస్తున్నా, ఆందోళన చేస్తున్నా, రోడ్డు మీద కూర్చున్నా, నీ నియోజకవర్గానికి ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే మీరు ఎక్కడ, ఎమ్మెల్యే ఎక్కడ, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎక్కడ అంటూ గ్రామస్తులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం అయితే వచ్చిండు, కానీ ఇప్పుడు మా దగ్గరికి కనీసం రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము గెలిపిస్తేనే కదా, మేము ఓట్లేస్తేనే కదా గెలిచాడు, అట్లాంటిది మేము రోడ్డు మీద ఉంటే అసలు ఎందుకు రావడం లేదు, కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎప్పటికైనా చచ్చిపోతాం, ఎందుకు అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అది ఎంత కాలుష్యంగా ఉందో మేము బతకలేకపోతున్నాం. సో ఎన్నికల కంటే ముందు మీరు ప్రామిస్ చేసింది ఏంటి, ఇథనాల్ ఫ్యాక్టరీని నేను బంద్ చేయిస్తా అని ప్రామిస్ చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం, మా వల్ల కాదు, మీరు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం, మీరు ఎక్కడా అన్నటువంటిది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. కానీ నిన్నటి నుంచి కూడా ఈ గ్రామస్తులు ఆందోళన చేయడంతో నిన్న ఆర్డీఓ అక్కడికి వెళ్ళి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్డీఓని కూడా నిర్బంధించారు కొన్ని గంటల పాటు. నిన్న 3 గంటలకు ఆర్డీఓ అక్కడికి వెళ్ళి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె వచ్చినటువంటి వెహికల్లో లాక్ చేసేసి రాత్రి 10:30 వరకు కూడా ఆమెను బయటికి కూడా రానివ్వలేదు. పూర్తిగా ఆమె ఆరోగ్యం కూడా కొంతవరకు క్షీణించిన పరిస్థితి. ఆర్డీఓ వెళ్ళినా, కలెక్టర్కి వ్యతిరేకంగా, ఆర్డీఓకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీఓ మీద దాడి చేసే ప్రయత్నం కూడా నిన్న జరిగింది. ఆ తోపులాటలో ఆర్డీఓ కొంతవరకు అయితే ఆమెకు కూడా హెల్త్ కొద్దిగా ఇబ్బంది అయింది. సో పోలీసులందరూ ఎంటర్ అయ్యి ఆమెను బందోబస్తు మధ్య ఆమెను బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా ఆ నిరసనలో అంటే నిన్న ఆర్డీఓ వెళ్ళినప్పుడు ఎవరైతే నిరసనకారులు ఆమె వెహికల్లో కూర్చోపెట్టి ఆమె మీద రాళ్ళు రువ్వడం కావచ్చు, లేదంటే ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అగైన్ మొన్న లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంటే మళ్ళీ నిర్మల్ దిలావర్పూర్లో ఇన్సిడెంట్ రిపీట్ అయిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇంకా ఎప్పుడు ఏదో చోట ఇట్లాంటి నిరసనలు జరగడం ఏంటి, దాడికి దిగడం ఏంటి అన్న ఆగ్రహంతో పోలీసులు కూడా ఎవరైతే నిన్న నిరసనలో తెలిపారో ఆర్డీఓని నిర్బంధించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇంకా కోపోద్రిక్తులైనటువంటి దిలావర్పూర్కి సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా రోడ్డు మీదకి వచ్చారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు మహిళలందరూ వెళ్ళి పురుగుల డబ్బాలు ముందు పట్టుకొని మేము ఇక్కడే చచ్చిపోతాం, మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, అండ్ గ్రామస్తులను మీరు నిర్బంధం చేయడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, మేము చేసిన తప్పేంటి, ఎమ్మెల్యే ప్రామిస్ చేశాడు కదా ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే కూడా ఎందుకని ఇక్కడే మా ఆరోగ్యాలు
మా పిల్లలు మేము బతకొద్దా అనేటువంటి మాటని అధికారులను కూడా అడగడం జరిగింది. సో కలెక్టర్ కానీ లేదంటే అధికారులు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇథనాల్ వల్ల మేము చచ్చిపోతున్నాం, ఎట్లాగో చచ్చిపోతున్నాం ఆ ఫ్యాక్టరీ వల్ల, ఇంకా మేము బతికి చేసేది ఏముంది అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఎవరైతే గ్రామస్తుల్ని పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో మహిళలందరూ పురుగుల మందు డబ్బా తీసుకువెళ్ళి నిరసన వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ ముందు. మేము ఈ పురుగుల మందు తాగి ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం, మా గ్రామస్తుల్ని విడిచిపెట్టండి అనేటువంటిది పెద్ద ఎత్తున నినాదాలు చేయడం. ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు కూడా పాల్గొనడం, రాళ్ళు అండ్ కర్రలు ఇవన్నీ కూడా విసిరారు పోలీసుల మీద, నిర్బంధించిన పోలీసుల మీద. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పూర్తిగా ట్రాఫిక్ని ఆపేయడం జరిగింది, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా పోలీసులు ఏం చేయలేక నిరసనకారులని చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పుడు వాళ్ళు కూడా రాళ్ళు ఇంకా ఏది దొరికితే దాంతో పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. సో ఒక రకంగా దిలావర్పూర్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో ఇవన్నీ గమనించినటువంటి గవర్నమెంట్ అయితే కొంతవరకు ఇప్పుడు దిగొచ్చినట్టు కనిపిస్తోంది. మేము ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు ఏదైతే నిరసన చేస్తూ ఉన్నారో దీని మీద మేము పునరాలోచించబోతున్నాం, మీ ఆందోళన విరమించండి, మా అధికారులు అండ్ కలెక్టర్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, మీ సమస్య ఏంటో చెప్పండి అనేటువంటిది కలెక్టరే ఈరోజు గ్రామస్తులకు ఒక మెసేజ్ పంపించారు. మీరన్నీ కూడా ఆందోళన విరమించండి, ఎందుకంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది, మీ బాధ ఏంటో మాకు అర్థమైంది, ప్రభుత్వం తరఫున మేము వచ్చి మీతో చర్చలు జరుపుతాం, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉందా మాకు చెప్పండి అనేటువంటిది కలెక్టర్ నుంచి అయితే దిలావర్పూర్కి సంబంధించిన గ్రామస్తులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఇప్పుడు కొంతవరకు అయితే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని వెంటనే లగచర్ల ఎట్లయితే ఇష్యూ జరిగిందో అంత పెద్దది కానియకుండా గవర్నమెంట్ ఇప్పుడు కొంతవరకు ముందుకు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయడానికైతే కలెక్టర్కి ఒక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ని దిలావర్పూర్కి సంబంధించిన గ్రామస్తులకు చెప్పడం జరిగింది. సో చర్చలు కూడా ముందు వాళ్ళతో జరగబోతున్నాయి. వీళ్ళు ఏదైతే నిరసన చెప్పారో దిలావర్పూర్కి సంబంధించిన ఇష్యూ, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో డెఫినెట్లీ దాని మీద పునరాలోచన చేస్తామన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్టర్ ఈ గ్రామస్తులకైతే ఇవ్వడం జరిగింది. కానీ ఈ కేసులు ఏవైతే నిన్న ఆర్డీఓకి సంబంధించిన ఇష్యూలో కేసులు ఏవైతే వీళ్ళ మీద నమోదయ్యాయో మరి దాని గురించి ఏం చేయబోతున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది.